పశువు పారిపోయింది. పారిపోలేదు, పారదోలేవు నువ్వు. నేను పారదోలేనా? నేనే దాని వెనకాల పరిగెడుతుంటే. పరుగు నేను కూడా పెట్టాను దాని వెనకాల. పరిగెడితే మాత్రం ఏమవుతుంది? మరి ఏం చేస్తే ఏమవుతుంది? లక్ష్యం, లక్ష్యాన్ని గురిపెట్టుకోవాలి. నువ్వు అన్నావు కదా ఇది నా వేటని, అందుకని లక్ష్యాన్ని గురిపెట్టినా గానీ దాని మీద బాణాన్ని వేయలేదు నేను. నువ్వు ముందున్నావు, అందుకని అనుకున్నాను నువ్వే దాన్ని చంపుతావని, అందుకే బాణాన్ని వేయలేదు. దోషం అంతా నీదే, దాని మీద బాణాన్ని ఎందుకు వేయలేదు? నువ్వు ముందుంటే ఎలా వేస్తాను? ఎక్కడైనా బాణం నీకు తగిలితే? ఇప్పుడు మరేం మాట్లాడకు, దోషం అంతా తప్పకుండా నీదే. నువ్వేదో అనగానే నేను మరి దోషమైపోతానా? చూడు, నువ్వు గనక నీ దోషాన్ని ఒప్పుకోపోతే నేను నా దోషాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? అంటే దోషం మన ఇద్దరు దీను, మరి ఎవరి దోషాన్ని వాళ్ళు ఒప్పుకో. అలాగే అవుతుంది. మన దోషాన్ని ఒప్పుకోకుండా ఎదుటాళ్ళ దోషాలను ఎత్తి చూపుతూ ఉంటే ఇంకా ఎక్కువ దోషాలు పుట్టుకొస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ వాదాలు రేగుతాయి, దాంతో ఇంకా ఎక్కువ గొడవలు పెరుగుతాయి. ఇక మనుషులకి ఎక్కువ దుఃఖాలు కలుగుతాయి. ఇవన్నీ మనం జరగనిస్తాం, కానీ మన దోషాన్ని మాత్రం ఒప్పుకోలేం. అంజయ్య, ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎక్కువగా అలసిపోతావు. ఇక అలసిపోతే కంఠం ఎండిపోగలదు. ఇక మరి నాకు అర్థమైంది కన్నప్ప, అర్థమైంది. నీకు మంచినీళ్ళు తాగాలనిపిస్తోంది కదూ? ఏ నీకు అనిపించడం లేదా? అనిపిస్తోంది. అనిపిస్తుందా? మనం ఒకరినొకరు దోషి అని అనుకుంటూ కూర్చోకుండా నీళ్ల కోసం వెతకాలి. ఒకరిపై ఒకరి దోషాన్ని ఆరోపిస్తే కోపం ఎక్కువైపోయి ఇద్దరం రక్తం తాగాలని కోరుకుంటాం. తాగాలనిపిస్తుంది కానీ మంచి నీళ్ళని. అయితే నడు, మొట్టమొదట మంచినీళ్ళు ఎతికి తాగుదాం మరి. నడు. అంజయ్య, ఇక్కడెక్కడా మంచినీళ్ళు కనబట్టలేదే. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఉంటాయేమో. పద. ఎవరితో అడుగులు చప్పుడవుతుంది, ఏదైనా పశువేమో. పూర్తి కాలేదా? లేదంటే మరి నీలాగా బాగా మాలలు కట్టడం నాకు రాదు కదా దేశియా. చూడు, పూర్వజన్మలో కూడా నువ్వు ఇలాగే మాలలు కట్టేదానివా? ఎవరికి తెలుసు, మాలలు కట్టినా కూడా అవి నీకోసమే కట్టానేమో. నీకోసం కాదా? అయ్య పిలుస్తున్నాడు. ఏమైందయ్యా? 2 వన్యమృగాలు ఇక్కడికి వచ్చి ఎక్కడ దాక్కున్నాయి. నువ్వు విల్లు అమ్ములు తీసుకో, ఇక్కడికి రాగానే చంపేద్దాం. నేను అది చూస్తాను. నువ్వు పద. అంజయ్య, మన నీళ్ల కోసం వెతుక్కుంటూ వచ్చాం. ఈ వేటగాడు మనని వన్యమృగాలు అనుకుని వెతుకుతున్నాడు. మెల్లిగా కన్నప్ప, మెల్లిగా. ఎదురుగా కూర్చున్న అమ్మాయిలుంటే వాళ్ళ బాణాలతో మన ప్రాణాలు లేస్తాయి. వెళ్ళి వాళ్ళని నీళ్ళ కోసం అడుగుదాం. నీళ్ళు అడగడం వీళ్ళనా? వీళ్ళ చేతుల్లో నీళ్ళ బిందె ఏమైనా కనిపిస్తుందా కన్నప్ప? అరే, గుడిసెలో ఏమైనా ఉందేమో, రా.
అరే దేశ అయ్యన్నాడు ఏదో వన్యమృగాలని, వీళ్ళేమో మనుషులే. వన్యమృగాలం కావు, వనవాసులం, మనుషులం. దయచేసి మంచినీళ్ళు ఇప్పించండి. మాకు చాలాసేపటి నుంచి గొంతుకు ఎండిపోతుంది. నీళ్ల కోసమే ఆశపడి మేము ఇక్కడ దాకా వచ్చాం. మాకు శీఘ్రంగా నీళ్ళు ఇప్పించండి వనసుందరి, లేకపోతే మేము తట్టుకోలేక దప్పికతో చచ్చిపోతాం. ఇప్పుడే తెస్తాను రా. ఆ వన్యమృగాలు ఇక్కడ లేవు, అక్కడికి ఏమైనా వచ్చాయా? లేదయ్యా, మృగాలు ఇక్కడ కూడా రాలేదు. నేను చూస్తాను, అక్కడికే వచ్చి ఉండాలి. అయ్యా అయ్యా, మేము ఆ వన్యమృగాలను కొట్టి పారదోలేసాము. మొదట కొండతో మంచినీళ్ళు పోసారు, ఆ పైన కొట్టి పారదోరారు. అవునవును. లేదు 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 లేదు. అవునవును, మళ్ళీ లేదు లేదు. చాలా బాగుంది ఇది. నాకు అనిపిస్తోంది మనం ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చామని. అవును, ఈ స్థలం ఏదో చాలా పరిచిత స్థలంలా ఉంది. అలాగే అనిపిస్తోంది. మనం ఈ స్థలంలో పూర్వజన్మలో చాలా కాలం గడిపినట్లుంది. నాకు కూడా పూర్వజన్మ గుర్తుకొస్తోంది. మన ఇద్దరికి ఒకేలాంటి జ్ఞాపకం వస్తుంది. అంటే పూర్వజన్మలో మనమిద్దరం కలిసే ఉన్నాం. అదే అయి ఉంటుంది. నాకు ఇంకోటి కూడా అనిపిస్తోంది. మనం ఇక్కడికి అనేక సార్లు వచ్చి వెళ్ళాం. శివశంకర, ఓ పరమేశ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
శివాయ. ప్రభు, తమరు నాపై కృపతో నాకు మళ్ళీ దర్శనమిచ్చారు. నా జీవితం సఫలమైంది ప్రభు, నా జీవితం సఫలమైంది. ప్రభు, ఇప్పుడు తమరిని విడిచి నేను ఎక్కడికి ఇక వెళ్ళను. కానీ ప్రభు, తమరి పూజ చేయడానికి నా దగ్గర ఏమి సామగ్రి లేదు, ఏ సామగ్రి లేదు. నేనేం చెయ్యను ప్రభు, నేనేం చెయ్యను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ పరమేశ, నా మానసిక పూజను నీవు స్వీకరించు ప్రభు. ఎంతో ఎంతో సమయమైంది, నీకు పూజయే చేయలేదు. నేను నిన్ను మర్చిపోయాను, నేను నిన్ను మర్చిపోయాను. అవును, నేను అపరాధిని, నేను అపరాధిని. ఓ పరమేశ, నన్ను క్షమించు. నా ఈ మానసిక పూజను స్వీకరించు ప్రభు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ నాగదేవత, నీవు సదా శివుని కంఠానికి అలంకారమై ఉంటావు. నీవు శివుని కృపకు పాత్రుడవు. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు నాగదేవత. నేను నీకు ప్రణామం చేస్తున్నాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కన్నప్ప, ఓం కన్నప్ప, నమః శివాయ. ఇక ఇంటికి వెళ్దామా? ఓం ఇంటికి వెళ్ళొద్దా ఏమిటి కన్నప్ప? శివాయ. లే కన్నప్ప, ఓం లే. నమః శివాయ. నువ్వు అంటున్నది నిజమే అంజయ్య. మనం ఇల్లు వదిలి చాలా సమయమైంది. మా నాన్న శివప్ప మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అయితే పద వెళ్దాం. వెళదాం పద. మరి ఇక్కడి నుండి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు. మరి ఏం కావాలంటోంది నీ మనస్సు? అదే అంజయ్య, రాత్రింబగళ్ళు ఇక్కడే కూర్చుని ఆ పరమశివశంకరుని యొక్క పూజ చేస్తూ జపం చేయాలని ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంటికి వెళ్ళాల్సిందే కదా కన్నప్ప. ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారో ఏమో, మనం వేటకని వెళ్ళి వేటకు గురయ్యామేమోనని. లేదు లేదు, వెళదాం రా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
వేణే, అయ్యా నీకేమైనా పిచ్చా? చేతిలో విల్లమ్ములు తీసుకుని దేన్ని వేటాడుతున్నావు? అరే నేను మరి మర్చిపోయాను. ఏది దేశియా? ఎక్కడికి వెళ్ళింది? ఒసే దేశియా! నీకు తెలీదా దేశీయ ఎప్పుడు వెళ్ళిపోయింది? తెలీదే. ఆ? అవునయ్యా నాకు తెలుసును. అయ్యా నీకోసం అన్నం ఉండాలి. ఇప్పుడే వండుతాను అన్న అయ్యా, ఇప్పుడే వండుతాను. వేణే, ఏమైంది దీనికి ఇవాళ? మతిగాని భ్రమించిందా? ఆ పరమేశ్వరుడే దీన్ని రక్షించాలి. కన్నప్ప, ఓ కన్నప్ప, వేటకెళ్లే సమయం అయింది. శీఘ్రంగా రా, కాలం వృధా చేయకు. వద్దు అయ్యా వద్దు. ఇప్పుడిక నేను వేటకు వెళ్ళను. నేను ఆ మూగ పశువుల ప్రాణాలు తీయలేను. ఏమి హాని చేశాయి ఆ నిర్దోష పశువులు మనకు? మనం వాటిని ఎందుకు హత్య చెయ్యాలి? ఏమిట్రా ఇప్పుడు నీవేదో సాధువు మహాత్ముడు అవుతావా? ఏ ఋషి ముని అవుతావురా? నీ మతి ఏమైనా మందగించిందా కన్నప్ప? ఓరి మతి భ్రష్టుడా, మనం వనవాసలం రా, వనవాసలం. వేటాడటం మన ధర్మం కదరా. అది లేకుంటే మన జీవితాలు సాగవు. మరి నాకు అర్థం కాలేదు, నీవెప్పటి నుంచి అలా దయాసాగరుడవు ధర్మాత్ముడు అయిపోయావురా? అయ్యా, వేటాడటం రాజులు రాజకుమారుల పని, మనది కాదు. అరే పిచ్చివాడా, చిన్నప్పటి నుంచి నువ్వు వేటాడుకుంటూనే పెద్దవాడవయ్యావు. ఇక ఇప్పుడు నీకు పశువుల మీద దయవేస్తూ ఉందా? ఆ, అవునయ్యా, చిన్న వయసులో నేను వేటాడేవాణ్ణి. కానీ ఆ వయసులో అంత బుద్ధి ఎక్కడుంటుంది? మంచి చెడు ఉచితానుచితాలను అర్థం చేసుకోవడానికి. అలాగలాగా ఇప్పుడే పెద్దవాడవయ్యావా? మంచి చెడ్డలను అర్థం చేసుకునేటంత అవును, ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని సాక్షాత్ దర్శనమైందో అప్పటి నుంచి నాకు నా తప్పు అర్థమైంది. అందుకనే నిశ్చయించుకున్నాను, ఇక మీదట నేను ఎప్పుడు కూడా వేటాడకూడదని. నేను నిర్దోష ప్రాణులను ఇక హత్య చెయ్యలేను. అరే వేటాడకపోతే నువ్వు ఆకులు అలమలతో పొట్ట నింపుకుంటావా? అరే పశువులను తినకపోతే ఏమిటి, పశువులు తినే ఆకులు అలములు తింటావా? అయితే ఏమిటి, జగత్తులో అనేక మంది మహానుభావులు ఆకులు అలములు తినే పొట్ట నింపుకుంటున్నారు. అయితే మరి నేనెందుకు తినకూడదు ఆకులు అలములు? నోర్మోయ్! సొంత తండ్రి మాటనే తిరస్కరించే కుపుత్రుడా, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. ఈ వేళ నుండి నీకు నాకు ఎట్టి సంబంధము, ఎట్టి చుట్టరికము లేదు. వెళ్ళిపో. నేను అనుకుంటాను, ఏదో నరభక్షక వ్యాఘ్రానికి నీవిక ఆహారం అయిపోయావని. అయ్యా, నీవు జీవితమంతా ఎన్నో నిర్దోష ప్రాణులను హత్య చేసి ఘోర పాపం చేసావు. తెలియదు మరి దీని యొక్క దుష్పరిణామ ఫలాన్ని ఇంకా ఎన్ని జన్మల దాకా అనుభవించాల్సి వస్తుందో. ఇప్పటికీ మించిపోలేదు. ఈ మారణకాండ, హత్యలు, అనుచిత కార్యాలను విడిచిపెట్టి నీవు ఆ పరమ శివశంకరుని యొక్క శరణు కోరుకో. ఆయన నీ అన్ని పాపాలను మరిచిపోయి నిన్ను తప్పక క్షమిస్తారు, సద్బుద్ధినిస్తారు. నీకు సన్మార్గంలో నడిచేందుకు ప్రేరణ కలిగిస్తారు. వద్దు, ఆ భగవంతుని పేరెత్తకు మా ముందు. ఇక నుంచి నీవు అతడు పితాపుత్రుల మధ్య స్పర్ధలు, వాద వివాదాలు రేకెత్తిస్తున్నాడు. ఇక్కడి నుండి వెళ్ళిపో. చెప్పాను కదా, వెళ్ళమంటే ఇక్కడి నుండి. ప్రభు పరమేశ్వర, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కన్నా కన్నా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ పరమేశ్వరుని చరణ సాన్నిధ్యానికి. ఏమిటి? అవును వేణి, నేను నా వేటయే ముఖ్యమనుకునే తండ్రిని శాశ్వతంగా విడిచిపెట్టి వచ్చేశాను. ఇప్పుడు నేను పరమశివుని భక్తి తప్పించి వేరే ఇంకేమీ చెయ్యను.
నీవు తోడు నిలుస్తావా? కన్నప్ప, ఆ శివుడే నిన్ను నన్ను కలిపాడు. నీవు శివభక్తుడవు, ఇంక నేను శివునితో పాటుగా నీ భక్తురాల్ని. అందువల్ల ఎప్పటికీ నీ తోడు విడువను. నువ్వు నాతో మా ఇంటికి రా. మా అయ్య నీకు తప్పక ఆశ్రమిస్తాడు. నేను నీ అయ్య యొక్క ఆశ్రయంలో ఉండేందుకు గాను నీతో పాటు రానా? లేదు కన్నప్ప, ఆశ్రితుడివై ఉండేందుకు కాదు, నన్ను శాశ్వతంగా పొందేందుకు. నీవు గనక నాతో పాటు మా ఇంటికి వస్తే మా అయ్య తప్పకుండా మనిద్దరికీ ముడి వేస్తాడు. ఇక మనం శాశ్వతంగా ఒకరితో ఒకరు కలిసి ఉండగలం. రా కన్నప్ప, రా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో చెప్పనే లేదు. ఎప్పుడు వెళ్ళిందో బొత్తిగా తెలియదు నాకు. మళ్ళీ వస్తుంది కదా. అయ్యా, ఇతను కన్నప్ప. అవునవును, ఇతడు కన్నప్ప. ఇక నువ్వు వేణి. మాకు తెలుసును. తెలిసిందే మళ్ళీ చెప్పకు. నాకు తెలియందేదో అది చెప్పు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అయ్యా కన్నప్ప 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 అంటూ చెప్పిస్తున్నావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు ఇతనితో తిరగమని, బంధుత్వం పెంచుకోమని? నువ్వు నేను చెప్పానా? చెప్పలేను కూడాను. ఏమంటే నాకు కన్నప్ప అంటే ఇష్టమే లేదు. ఇతను ముఖం చూడడానికి మన సొప్పడమే లేదు. మరి ఎవరు చెప్పారని నువ్వు ఇతనితో తిరుగుతున్నావు? చెప్పు. మరేమో అయ్యా కన్నప్ప మంచివాడు, చాలా మంచివాడు. నువ్వు మంచోడు అని అనగానే నేను నమ్మాలా మంచోడని? ఎందుకు నమ్మాలి? నాకు తెలుసును మంచోడు కాదు చెడ్డోడని. నువ్వు నమ్మగలవా నేను నమ్మిన దాన్ని? లేదు, నమ్మలేవు. నువ్వు నమ్మింది నేను ఎందుకు నమ్మాలి? దాన్ని కోపడకండి అయ్యా, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడమే బుద్ధిగల పని అవుతుంది. ఇంకా బుద్ధిగల పని అయ్యేది నువ్వు దీంతో కలిసి ఇక్కడ రాకనే పోతే. ఇంకా మంచి ఎక్కువ బుద్ధిగల పని అవుతుంది ఇక ఎప్పుడు నిన్ను కలుసుకోకపోతే. వెనక్కి చూడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచే. నువ్వు నాకు తోడుగా నిలుస్తానని మాటిచ్చావు వేణి. చూసావు కదా, నాతో సహకరించడం ఎవరికీ సాధ్యం కానిది. అరే, స్వయంగా మా తండ్రియే సహకరించడానికి సిద్ధపడకపోతే ఇక జగత్తులో ఎవరు నాతో సహకరిస్తారు? కేవలం ఆ పరమ శివశంకరులే నాకు సహకరిస్తారు. ఇక ఆయన తప్ప అన్యులెవరూ కూడా నాతో సహకరించలేరు. ఎవరూ సహకరించలేరు. వెళ్ళొద్దు కన్నప్ప, వెళ్ళొద్దు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమశివ శంకరులు ఎక్కడున్నారు నందీశ్వర? మాతా, పరమేశ్వర్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యారు.
అయ్యా అయ్యా ఏమిటైంది నీకయ్యా? ఎవరు చేశారు ఇది? ప్రభు, పరమేశ, ఏమిటిలా అయింది తమరికి? ఎవరిలా గాయపరిచారు మీ కంటిని? ఎవరు ఎవరు చేశారు ఇలా? ఏమిటిలా అయిపోయింది తమరికి పరమేశ? ఎవరు చేశారు ఇది? నేనేం చెయ్యను, ఇక నేనేం చెయ్యను పరమేశ, నేనేం చెయ్యను. ఓ పరమేశ, తమరి కళ్ళకు ఏమైనా అయిపోతే భక్తజనులకు తమరి కృపా దృష్టి కరువైపోతుంది. ఈ సర్వ జగత్తులో ఇక అంధకారం వ్యాపిస్తుంది, అంధకారం వ్యాపిస్తుంది. వద్దు వద్దు పరమేశ, నేనలా కానివ్వను. అకస్మాత్తుగా ఏమైంది ప్రభు? జరగరానిది జరిగింది దేవి. దేవాధిదేవుడు మహాదేవుని కనుల నుండి రక్తము ధారలుగా కారుతోంది. ఇది శుభ సంకేతము కాదు. అవశ్యం ఏదో అశుభం జరగనుంది. శుభం కన్నా ఎక్కువ సదా అశుభమే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమి కానుందో? దేవి, ఇది కఠోర పరీక్షా సమయము. శివభక్తికి అంకితమైన ఒక పరమ భక్తుడే దీన్ని తప్పించగలడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదేంటి? శివుని కంట్లో రక్తమా? ఆ? కన్నప్ప, కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? నువ్వు నీ చేతులతో నీ కంటిని పొడుచుకున్నావా? ఎందుకు ఇలా చేసావు కన్నప్ప? ఎవరు? వేణి, నువ్వు వచ్చావా? పోన్లే, నువ్వేనా నా బాధలో తోడున్నావు. నా దుఃఖం తగ్గింది. వేణి, చూసావా? పరమశివ శంకరుల కన్ను పూర్తిగా బాగైపోయింది. ఆయన కన్నులు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. చూడు వేణి, చూడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేణి, నువ్వు చూసావా? చూడు ఎలా పరమశివుల కన్ను బాగైపోయిందో. చూశాను కన్నప్ప, చూశాను నేను. మరి మరి నీ కన్ను సంగతి ఏమిటి? ఏమవుతుంది? ఏమీ కాదు. అరే, ఒక్క కన్ను ఈ జగతిని చూడటానికి నాకు చాలదంటావా? నాది ఒక కన్ను పోయినందుకు నాకు ఎట్టి బాధ లేదు. భగవంతునికి నేను ఒక కన్ను ఇచ్చినందుకు నాకు కలిగిన ఆనందం అది గొప్పది, ఎంతో గొప్పది. ఇక మరి వేణి, నాకు ఉన్న ఈ ఒక్క కన్నుతో నేను పరమశివుని దర్శన భాగ్యాన్ని పొందుతూనే ఉంటాను కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమ శివాయ. ఓం. అరే కన్నప్ప, ఎలా జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇలా కన్నప్ప? పరమేశ్వరా. బ్రహ్మదేవా, అకస్మాత్తుగా ఈ విపరీత ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్వాలలు ఏమిటి? ఇదంతా శివుని లీలయే దేవి. ఇది ఎవరో పరమ మహోన్నత భక్తుని పరీక్ష యొక్క అంతిమ సమయ సంకేతం. పుత్ర గణేశ! పుత్ర గణేశ! వెంటనే ఇక్కడికి రా. పుత్ర గణేశ, నీ తండ్రి గారు సంకటములో ఉన్నారు. మాత, ఇదేదో శివలీలయే. రా, వెళ్ళి చూద్దాం. ఇది 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 ఇదంతా ఏంటి? ఏం జరుగుతోంది పరమశివ? ఎందుకు ఎందుకు ఈ అనర్థం? తమరి ఎడమ కంటిలో కూడా రక్తమా? ఈ అభాగ్యుడు తమరిని దృష్టిహీనులుగా చూడలేడు. ఓ దేవా, ఇదంతా చూడటానికి నేను కంటి చూపుతో ఎలా ఉండగలను? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇది జరిగేది కాదు. భక్తుడు చూస్తుండగా భగవంతుడు దృష్టిహీనుడు కావడం ఇది సంభవం కాదు. ఇది సంభవం కాదు. వేణి, 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 నాకు సహాయం చెయ్యి. చెప్పు కన్నప్ప, ఏం చేయాలి? వేణి, నా పరమశివులు బాధపడుతున్నారు. నేను వీరు బాధ చూసి భరించలేను. ఓం నమ శివాయ. వేణి, ఈ నేత్రహీనుడికి సహాయం చెయ్యి. కన్నప్ప, ఎందుకు ఇలా చేసావు నువ్వు? కన్నప్ప, ఎందుకు? కన్నప్ప తన పరమశివునికై ఏమైనా చేయగలడు. ఇక వేణి కన్నప్ప కోసం ఏమైనా చేయగలదు. అవును కన్నప్ప. వేణి, ఈ నా ఎడమ కంటిని పరమశివునికి సమర్పణ చేసి ఆయనకి మరల దృష్టి వచ్చేటట్లు చెయ్యి. వచ్చేటట్లు చెయ్యి. త్వరగా కాని వేణి, త్వరగా. పరమశివులు ఇలా వేదన పడేటట్లు చేసింది నేనే. నేను పాపిని. త్వరగా కాని వేణి. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, స్వామి, ఇట్టి విచిత్ర లీలను అంతం చేయండి స్వామి. ఓం
నమః శివాయ. గణేష, ఓం నమః ప్రభు, శివాయ. పార్వతీమాత, గణేశులునా? ఓ గణేశ ప్రభు ప్రభు ప్రభు, నా కన్నప్పకి చూపు మరలి తెప్పించండి. అతను నేత్రహీనుడు ఎలా జీవించగలడు? దయచూపండి ప్రభు, అతనికి చూపుని తిరిగి ఇవ్వండి. వేణి, చింతించకు. ఇది మహాదేవులు చేస్తున్న పరీక్షయే. తమ భక్తులు సదా సుఖంగా ఉండడానికి పరమశివులు ఇలాంటి లీలలు చూపుతూ ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా శుభమే కలుగుతుంది. ఎక్కడ ఎక్కడ? జయము పరమశివునికి. పరమేశ్వర, పరమేశ్వర, ఈ అభాగ్యుడు పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలడు? వేణి, నేను అభాగ్యుడిని పరమశివుని దర్శనం ఎలా చేసుకోగలను? నువ్వు ధన్యుడివి కన్నప్ప. నీ భక్తి మహనీయమైనది. పరమశివ శంకర, ప్రణామం. మాత, పార్వతీ మాత, ప్రణామం. జై గణేశ, జై గణేశ. పరమశివ ప్రభు, పరమశివ, పరమశివ. లే కన్నప్ప, లే. నువ్వు భక్తులలోనే శ్రేష్ఠుడివి. ఒక భక్తుడు తన ఆరాధ్యుని కష్టాన్ని తన కష్టముగా అనుకొని దాన్ని నివారించటానికి ప్రాణాలనే పణంగా పెడితే ఇక ఆ భక్తుడు శాశ్వతంగా భక్త శ్రేష్ఠుని రూపంలో నిలిచిపోతాడు. మీరిద్దరూ జన్మ జన్మాంతరాల నుండి మమ్మల్ని ఆరాధించారు. ఇప్పుడు మీరిద్దరూ శివలోక ప్రవేశానికి అర్హులు. మీరు మాకు అనన్య భక్తులు. నేటి నుండి మీకు ప్రమదగణముల్లో స్థానం ప్రాప్తిస్తుంది. మేము ధన్యులం ప్రభు, ధన్యులం. మహద్భాగ్యము మాది ప్రభు. పరమశివ శంకరులకి జయము. పార్వతీ మాతకి జయము. పార్వతీ నందనుడు శ్రీ గణేశునికి జయము. ఇక నడవండి కైలాసానికి. పరమశివ శంకరులకి మాతా పార్వతీకి, శివ పార్వతుల నందనుడు శ్రీ గణేశునికి. నంది, ఆజ్ఞాపించండి ప్రభు. ఆజ్ఞ కాదు, సూచనే. చెప్పండి దేవాదిదేవ మహాదేవ. నీవు చకితుడివై చూస్తున్న వీరిరువురు నీకు సహచరులు. ఇంతకు ముందు మేం వీరిని ఎప్పుడూ చూడలేదు ప్రభు. వీళ్ళకి శివధామ ప్రాప్తి ఇప్పుడే కలిగింది. మరి నువ్వు వీళ్ళని ఇంతకు ముందు ఎలా చూస్తావు?
ఇతను కన్నప్ప, ఈమె వేణి. గత ఎన్నో జన్మల నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇక ప్రతి జన్మలోనూ వీళ్ళు శివభక్తికి ఆదర్శంగా నిలిచారు. ఈ జన్మలోనైతే కన్నప్ప భక్తి యొక్క పరాకాష్ఠకు చేరుకున్నాడు. అందుకే శివధామానికి అర్హతను పొందాడు. ఈ ఇద్దరు ప్రమథగణాల రూపంలో కైలాసంలో ఉంటారు. వీళ్ళకి స్వాగతం చెప్పు నంది. ఆర్య, మీకు కైలాసానికి స్వాగతము. శివసేవకులారా, వీళ్ళు కన్నప్ప, వేణి. వీళ్ళిద్దరూ మనతోటే ఉంటారు. వీళ్ళు తమ అనన్య శివభక్తితోటి